హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం షిరిడీ సాయి సేవా రహస్యంలో భాగంగా తదుపరి అధ్యాయంలో భాగంగా మనం పూర్తి చేసుకోబోతున్నాం. మనం మొన్న ఇంతవరకు కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఆయన మనకి ఏం చెబుతున్నారో విని తెలుసుకుందాం. కానీ మనసును నాశనం చేయడం అంత సులభమైన పని కాదు. ఆత్మదర్శన నిష్ట లేదా బ్రహ్మజ్ఞాన నిష్ట కలిగితే గానీ మనోనాశనం కలగదు. నిరంతరం నిర్వికల్ప సమాధిలో నిలకడగా ఉండే శక్తిని బ్రహ్మజ్ఞాన నిష్ట అని అంటారు. మరి బ్రహ్మజ్ఞాన నిష్ట ఎలా కలుగుతుంది? ఈ క్రింది 4 విషయాలు సిద్ధించినప్పుడు కలుగుతుంది. మొదటిది, మనసు పవిత్రం కావాలి. రెండవది, కుండలిని జాగృతి కలగాలి. మూడవది, మనోనిశ్చలత కలగాలి. 4, ఆత్మదర్శనం కలగాలి. మరి ఈ 4 విషయాలు ఎలా సిద్ధిస్తాయి? దీనికి సాధారణ మార్గం ఏమిటనే ప్రశ్న సాధకుడికి కలుగుతుంది. ఇవి కేవలం గురు అనుగ్రహం వలన సులభంగా, శీఘ్రంగా, అవలీలగా సిద్ధిస్తాయి. అప్పుడు బ్రహ్మజ్ఞాన నిష్ట కలుగుతుంది. ఇటువంటి బ్రహ్మజ్ఞాన నిష్ట కేవలం వేల గ్రంథాలు, శాస్త్రాలు, వ్యాఖ్యానాలతో చదివితే లభించేది కాదు. అనేక ప్రవచనాలు, ఉపన్యాసాలు వింటే కలిగేది కాదు. విభిన్న పూజలు, స్తోత్రాలు, పారాయణాదులు చేస్తే లభించేది కాదు. కోట్ల మంత్ర జపం చేస్తే సిద్ధించేది కాదు. వేల యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, హోమాలు చేస్తే లభించేది కాదు. విభిన్న పద్ధతిలో ధ్యానం చేస్తే లభించేది కాదు. కఠోర నియమాలతో తపస్సు చేస్తే లభించేది కాదు. ఇది కేవలం గురు కృప వలన కలుగుతుంది. ఇది కేవలం గురు అనుగ్రహం వలన సిద్ధిస్తుంది. ఇది సత్యం, సత్యం, సత్యం. అందుకే శారదామాత ఎన్నో నియమనిష్టలను గూర్చి ఏకరువు పెట్టవచ్చు. కానీ వీటన్నిటినీ ప్రక్కన ఉంచితే మనిషికి భగవదానుభూతిని కలిగించేది ఒకటి ఉంది. అదే భగవంతుని కృప. అది మాత్రం దక్కితే ఏది ఎప్పుడైనా జరగవచ్చు. అవసరమైనది భగవంతుని కృపా కటాక్షం మాత్రమే. అందుకోసమే ప్రార్థించాలి. ప్రారబ్ధ కర్మానుసారమే ప్రాణులు ప్రవర్తిస్తాయి, దుఃఖాలు అనుభవిస్తాయి. కానీ భగవంతుడు సంకల్పిస్తే ప్రారబ్ధ కర్మ అనుభవించవలసిన కాల వ్యవధిని తగ్గించి సత్వరమే అనుభూతిని అనుగ్రహించగలడు అని తెలిపారు. యదాయమ శివస్యాసి బ్రాహ్మణో బ్రాహ్మణచ్చహి అనుగ్రహో భవన్రేణునాం సేవంతే సద్గుణాం తదా. మనుష్యులకు అందరికీ సద్గురువు సేవింపదగినవాడు. ఆ సద్గురువు వలనే నా అనుగ్రహము, శివుని అనుగ్రహము, బ్రహ్మ అనుగ్రహము, వేదం యొక్క అనుగ్రహము కలుగుచున్నదని నారాయణుడు తెలిపాను. మరి గురు అనుగ్రహం ఎలా కలుగుతుంది? గురు సేవ చేయడం వలన కలుగుతుంది. గురువును గాఢంగా ప్రేమించడం వలన కలుగుతుంది. అందుకే సర్వశాస్త్రాలు, ఎందరో మహాత్ములు ఒక గురువును ఆశ్రయించమని, నిరంతర ప్రేమతో సేవించమని, అప్రమత్తతో గురువు అనుగ్రహం సాధించమని తెలిపారు. అందుకే సాయి, నాకు కావలసింది భక్తుల ప్రేమయే కానీ పూజలు, కానుకలు కాదు. నాకు నైవేద్యంగా సమర్పించవలసింది మనస్సే కానీ పులిహోర, పాలకోవా కాదని తెలిపారు. కాబట్టి సాధక, బ్రహ్మానంద పరమసుఖాన్ని పొందడానికి, మనోరాక్షసి నుండి విముక్తి పొందడానికి, జనన మరణ చక్రం నుండి విడిపడటానికి ఒకే ఒక సూటి అయిన సాధనం గురుసేవ. అందుకే హేమద్ పంత్ గురువు నుండే బ్రహ్మములోని బ్రహ్మత్వం ప్రాప్తిస్తుంది. అనన్య శరణాగతితో పంచ ప్రాణాలను గురువు పాదాల్లో సమర్పించాలి. నీ చిత్తముతో నిరంతర సాయి చింతనం చేయు. నీ సంసార బంధం తెగిపోతుంది. సద్గురువుకు నీ తను, మన, ధన సర్వస్వాన్ని సమర్పించు. నీ ఆయువునంతా గురువు సేవలో వినియోగించమని తెలిపారు. అందుకే బ్రహ్మాండ పురాణంలో దత్తుడు నాహామిద్య ప్రజాతిభ్యాం తపసోపశమేన చ తుష్యేయం సర్వభూతాత్మ గురు సృష్యయ యథా. నేను గురుసేవతో సంతోషించినట్లు తపస్సు చేతను గాని, కర్మల చేతను గాను, సంతతి చేతను గాని, యజ్ఞముల చేతను గాని సంతోషించను. కావున గురుభక్తియే ముఖ్యము. నన్ను సంతోషింపచేయుటకు ఇదియే మార్గము. గురు సృష్యయే ప్రధానమని తెలిపెను. గురుసేవ వలన సాధకుడిలో ఏ మార్పులు కలుగుతాయో, ఏ ప్రయోజనాలు సిద్ధిస్తాయో జాగ్రత్తగా, శ్రద్ధగా విను. నీటిని త్రాగిన వెంటనే ఏ విధంగా దాహం తొలగుతుందో, గురువుని దర్శనిస్తేనే మనసు తన చంచలత్వాన్ని వీడి శాంతిస్తుంది.
గురు సన్నిధి ప్రభావం వలన మనసు పరిశుద్ధం పవిత్రం అవుతుంది. బుద్ధి వివేకపూరితం అవుతుంది. హృదయం కల్మషరహితం అవుతుంది. సద్గుణాలు పెరుగుతాయి, దుర్గుణాలు తగ్గుతాయి. గురుపాద స్పర్శ వలన పాపాలు నశిస్తాయి. గురుహస్త స్పర్శ వలన చక్రాలు జాగృతం అవుతాయి. షట్ చక్ర బుద్ధి కలుగుతుంది. అపార పుణ్యం కలుగుతుంది. గురువు రుణగ్రస్తుడవుతాడు. పర్యావసానంగా జన్మజన్మల శాశ్వత సంబంధం గురువుతో ఏర్పడుతుంది. కష్ట నష్టాలు తొలగుతాయి. ప్రాపంచిక సంపదలు కలుగుతాయి. ఈ విధంగా సాధకుడికి ఎప్పుడు గురుసేవ వలన ఈ ప్రయోజనాలు కలుగుతాయో అప్పుడే గురువు సాధకునికి కుండలిని జాగృతిని కలిగిస్తాడు. అప్పుడు క్షణాల్లో ఆత్మదర్శనం కలుగుతుంది. ఏ క్షణం ఆత్మదర్శనం కలుగుతుందో ఆ క్షణమే నీవు ఎవరో నీకు అవగతమవుతుంది. ఏ సత్యస్వరూపం పరబ్రహ్మనే అనుభూతి కలుగుతుంది. నీవు దేహం, ప్రాణం, మనసు, బుద్ధి, అహంకారం కాదని అవగతమవుతుంది. నీవు సర్వానికి సాక్షివనే జ్ఞానం దృఢపడుతుంది. నీవు ఆకర్తమని అభోక్తవని అవగతమవుతుంది. కాబట్టి గురువును ఎంత ప్రేమతో శ్రద్ధతో సేవిస్తావో మనసు అంత పవిత్రమవుతుంది. మనసు ఎంత పవిత్రమవుతుందో అంత కుండలిని జాగృతి కలుగుతుంది. ఎంత కుండలిని కలుగుతుందో అంత బ్రహ్మానంద పారవస్యం కలుగుతుంది. ఎంతో బ్రహ్మానంద పారవస్యం కలుగుతుందో అంత కర్మనాశనం జరుగుతుంది. ఎంత కర్మనాశనం జరుగుతుందో అంత మనోసంస్కారాలు నశిస్తాయి. మనోసంస్కారాలు నశిస్తేనే కానీ నిత్యశాంతి మోక్షం లభించవు. సూర్యుడి సన్నిధిలో చీకటి ఉండునట్లు, అగ్ని సన్నిధిలో చల్లదనం ఉండునట్లు, గురు సన్నిధిలో దుఃఖం అశాంతి ఉండలేవు. కాబట్టి సర్వ ప్రయత్నాల్లో సాయిని ఆరాధించు, సేవించు. కారణం ఈ ప్రపంచంలో మనం ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని సమకూర్చుకున్నా, ఎంతమందితో ప్రేమను పెంచుకున్నా, బంధుత్వాన్ని పెనవేసుకున్నా అవన్నీ కాలంలో కరిగిపోయేవి. ఏదో ఒకనాడు దూరమయ్యేవి. అసత్యమైనవి క్షణికమైనవి. సత్యమైనది శాశ్వతమైనది నిత్యమైనది. జన్మ జన్మలు నీ వెంట వచ్చేది రక్షించేది గురుసేవ మాత్రమే. అందుకే హేమద్ పంత్ గురుసేవ వైభవాన్ని సచ్చరిత్రలో ఇలా కీర్తించారు. గురువుకు పాదాభివందనము చేయటమే మాకు యోగం, యాగం, తపస్సు, సాధనలన్నీ. శ్రీ సద్గురు నామం మాకు పవిత్ర వేదము. సాయి సామర్థ అనేది మాకు మంత్రము. అదే మాకు యంత్రము. అదే మాకు తంత్రము. సాయికి ప్రపత్తి చేసిన భక్తులకు బ్రహ్మం సత్యం అన్న అనుభూతి కలుగుతుంది. అదే సమయంలో జగత్తు మిథ్య అన్న నిజం కూడా అవగతమవుతుంది. కాబట్టి సాధక, అన్నాన్ని భుజిస్తే గాని ఆకలి కలిగించే బాధ తొలగదు. సాయిని సేవిస్తే గాని మనసు కలిగించే బాధ తొలగదు. సబ్బును ఉపయోగిస్తే గాని శరీర మాలిన్యం తొలగదు. సాయిని సేవిస్తే గాని మనోమాలిన్యం తొలగదు. దీపాన్ని వెలిగిస్తే గాని చీకటి తొలగి వెలుగు రాదు. సాయిని సేవిస్తే గాని అజ్ఞానం తొలగి జ్ఞానం కలగదు. వివాహమైతే గాని విషయానందం లభించదు. సాయిని సేవిస్తే గాని బ్రహ్మానందం లభించదు. శిల్పిని ఆశ్రయిస్తే గాని రాయి విగ్రహం అవ్వదు. సాయిని సేవిస్తేనే గాని జీవుడు శివుడవ్వడు. అందుకే నీకు సాయి కావాలి, సాయి సేవ కావాలి. ఈ విధంగా ఆచరించు, తరించు. అందరికీ ధన్యవాదములు.